ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున అందరికీ నా ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొత్తగా ఏర్పడిన తర్వాత 2014లో మన రాష్ట్రానికి మొట్టమొదట ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మా సంక్షేమ పథకాలు 28 సంక్షేమ పథకాల ద్వారా రాయితీ రుణాలను మరి 2015 నుంచి 2018 వరకు రాయితీ రుణాలను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎస్ఎఫ్డిసి, బ్యాంక్ లింకుడు తదితర పథకాల ద్వారా 28 పథకాలను వర్తింపజేసి మాకు రాయితీ రుణాలు ఇచ్చి మా అభివృద్ధి పదంలో ముందుకు సాగే విధంగా చేయడం జరిగింది. అయితే మరి 19లో మళ్ళీ ఎలక్షన్ జరిగిన తర్వాత 19 నుంచి 24 దాకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి ఉన్నాడు. అయితే 19 నుంచి 22 దాకా కరోనా నేపథ్యంలో సంక్షోభం ఏర్పడటంతో ఇక్కడ ఏం జరిగిందంటే ఏ వ్యాపారం నడవక ఏ పని లేక మరి అన్ని సమతుల్యంగా జరిగినటువంటి సందర్భంలో ఈ ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు తీసుకున్నటువంటి మా వాళ్ళు తిరిగి మరి ఇన్స్టాల్మెంట్గా వాయిదాలు కట్టలేని పరిస్థితుల్లో తయారయ్యారు. తర్వాత 2023లో జగన్ రెడ్డి మరి రాయితీ రుణాలు తీసుకున్నటువంటి మా వారి మీద ఒత్తిళ్లు పెట్టడం జరిగింది. ఈ ఒత్తిళ్లు ఎలా పెట్టాడంటే ఎవరైతే రాయితీ రుణాలు తీసుకున్నారో వారికి షూరిటీ పెట్టినటువంటి ఎంప్లాయీస్ మీద ఒత్తిడి పెడితే వాళ్ళు వచ్చి వీళ్ళని ఒత్తిడి చేస్తే అప్పుడు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, దళిత సంఘాలు అనేక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ మీడియా సమావేశాల ద్వారా జగన్ రెడ్డికి విన్నవించడం జరిగింది. అయ్యా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వరద ప్రభావంతో జరిగినటువంటి నేపథ్యంలో మేము మా విన్నపాన్ని మీ నాన్నగారికి చెప్పినప్పుడు ఆయన అప్పుడున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు మొత్తం రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మీరు సంక్షోభం ఏర్పడింది కాబట్టి ఈ రాష్ట్రంలో అదే దళితులు తీసుకున్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలన్నీ రద్దు చేయండి అని చెప్పి జగన్ రెడ్డిని వేడుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రయోజనం లేకుండా పోయినా కూడా ఈయన మా సంక్షేమ పథకాలు మొత్తం పక్కదారి పట్టించి మా నిధులన్నీ పక్కదారి పట్టించి మా సంక్షేమ పథకాలు మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ విధంగా చేసినందువల్ల దళితుల అభివృద్ధి కుంటుపడింది. ఈ దళితుల అభివృద్ధి కుంటుపడింది. ఈ విధంగా మన సంక్షేమ పథకాలు మొత్తం తీసేసాడు, మన యొక్క డబ్బులు పక్కదారి పట్టించాడు అని చెప్పి నెపంతో మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఏం చేశారు, మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన మీరు మాలలు నాకు ఓట్లు వేయట్లేదని మాలలు నెడుతున్నాడు. అయితే ఇప్పుడు కొత్తగా ఏం తీసుకొచ్చారంటే 2-3 నెలల్లో ఎస్సీ కార్పొరేషన్లో రాయితీ రుణాలు తీసుకున్నటువంటి వారందరూ డబ్బులు కానీ పే చేసినట్లయితే మీకు వచ్చినటువంటి వడ్డీని తీసివేస్తాము, కొత్త అసలే కట్టండి అని చెప్పి కొత్త జీవోను తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేస్తున్నారు, రైతుల రుణాలు రద్దు చేస్తున్నారు. మా దళితుల రుణాలు మీకు అడ్డం వచ్చినాయా? మా దళితులకు ఇచ్చినటువంటి రుణాలను కూడా దయచేసి రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఈరోజు మరి స్పందన కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో 26-27 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ దళిత సంఘాలు, ప్రజా సంఘాల వారందరూ స్పందనాల్లో కలెక్టర్లకి మరి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు మరి మేము మా ప్రజాప్రతినిధుల ద్వారా అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మా మాలల కంటే ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఇవ్వట్లా. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కేవలం మా మాలల సమస్య కాదు, 59 ఉపకులాలు అంటే ఈ 59 ఉపకులాల్లో మాదిగలు కూడా ఉన్నారండోయ్. కాబట్టి మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా గోడు వినండి, విని అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు సబబుగా ఉంటే పని చేయండి అని చెప్పి తెలియజేస్తున్నా. లేదా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఉప ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ద్వారా మా సమస్యను విన్నవించి ఆయన ద్వారా రిఫర్ చేయడానికి మేము సన్నద్ధం అవ్వడం జరిగింది. కాబట్టి ఈ 27 జిల్లాల్లో ఉన్నటువంటి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ ఒక తాటిపైకి వచ్చి మరి రేపు అపాయింట్మెంట్ ఎవరైతే ఇస్తారో ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి ఇస్తారో ఆయన్ని కలిసి మన సమస్యను మరి చెప్పుకొని ఈ యొక్క సబ్ ప్లాన్ మనకిచ్చినటువంటి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు రద్దు చేయాలా, మళ్ళా యథావిధిగా మరి మొన్న 24కు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, యథావిధిగా మీ యొక్క సబ్ ప్లాన్ చట్టాన్ని వర్తింపజేస్తాను, మీకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు మళ్ళీ ప్రారంభిస్తానని చెప్పడం జరిగింది. ఈ విధంగా చేసే విధంగా మనందరం కలిసికట్టుగా మాట్లాడుకోవాలని, కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాలందరూ కలిసి రావాలని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.